రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని, అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమాఖ్య సభ్యులు సుదీర్ఘ చర్చల అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తామని అధ్యక్షుడు ముత్తనపల్లి ప్రసాద్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్చకులను నియమించాలని కోరారు. వేద విద్యార్థులకు 10,000 రూపాయల ఉపకార వేతనం అందించాలన్నారు. బ్రాహ్మణులు స్థితిగతుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. గతంలో మరి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అన్ని ప్రభుత్వాలు నెరవేర్చాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మరి ఎలక్షన్లో వాగ్దానాలు చేసింది, బ్రాహ్మణుల పక్షాన ఉంటాం, బ్రాహ్మణులకు అన్ని రకాల ఆదుకుంటామని ఏవైతే చెప్పినాయో అవన్నిటినీ కూడా నెరవేర్చాలని మా పల్నాడు జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా కోరుకుంటూ ఉన్నాం. అట్లానే ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. త్వరలోనే నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ సమావేశాల్లో మాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. అట్లానే అన్ని నామినేటెడ్ పోస్టులు బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలి. ప్రతి దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలి. అట్లానే మరి కార్పొరేషన్కి కూడా మరి బ్రాహ్మణులకు మంచి చైర్మన్ని ఏర్పాటు చేయాలి. మరి నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి దేవాలయంలో మరి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తారని, మరి మా హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. కార్పొరేషన్లో గతంలో మరి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా పునరుద్ధీకరణ చేయాలని మరి మేము సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా త్వరలోనే మా జిల్లా నుంచి అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారిని కలిసి మా సమస్యల్ని ఆయనకి ఒక